బాబు పెద్ద పెద్ద క్రియేటర్లు ఎక్కడున్నారయ్యా మీరు? పునర్విక పాప కోసం ఇంతమంది కష్టపడుతుంటే అసలు మీరు ఏమీ పట్టనట్టు ఇప్పుడు వరకు కూడా పునర్విక పాప గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు మీరు. అంటే మీకు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? చిన్న చిన్న క్రియేటర్లు మేము చేస్తున్నామయ్యా, మేము చేస్తేనేమో వీడియోలకి రీచ్ రాదు, రీచ్ వచ్చే మీరేమో వీడియోలు చేయరు. పునర్విక పాప గురించి ఒక్క పెద్ద క్రియేటర్ ఎవరైనా వీడియో చేశారా? ఇది మీ సమస్య కాదా? మీరు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉండట్లేదా? మీరు తెలుగులు కాదా? చెప్పండి. సోషల్ సర్వీస్ గురించి, సోషల్ కంటెంట్ గురించి, సోషల్ హెల్పింగ్ చేసిన వాళ్ళే ఈ పునర్విక పాప గురించి వీడియో చేయాలా? టెక్ కంటెంట్ వాళ్ళు, ట్రావెలింగ్ కంటెంట్ వాళ్ళు, ఫ్యాషన్ కంటెంట్ వాళ్ళు మీరు వీడియోలు చేయరా? ఒక్క పెద్ద క్రియేటర్ ఒక్కలంటే ఒకరు కూడా ఒక్క వీడియో చేయలేదు. కర్నూలు చెందిన పునర్విక ఈ పాపకి ఒక డిసీజ్ వచ్చింది, దానికి 16 కోట్లు అవుతుందని ఒక్క పెద్ద క్రియేటర్ అని వీడియో చేశారు. ఈ రోజు వరకు ఒక 500,000 1 మిలియన్ వచ్చేసారండి. మాకు అవసరం లేదు, ఇంకెందుకని ఈ సమస్యను పక్కన పెట్టారా? మీరు చేస్తే 10 మందికి త్వరగా వెళ్తుందని మేము అనుకుంటున్నాం. మీకు ఎంతమంది ఫాలోవర్స్ దేనికి? మరి ఇంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే మీరు ఎలాంటి ప్రజా సమస్య మీద కానీ లేదంటే ఇలాంటి ప్రాబ్లం గురించి 10 మందికి చెప్తారనే కదా. ఈ ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళే కదా మీ సబ్స్క్రైబర్లు, మీ ఫాలోవర్లు. మిమ్మల్ని నమ్మే కదా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్లను అందరినీ అడుగుతుంది ఇదే. ఎన్నో వీడియోలు చేస్తున్నాం. చాలా మంది క్రియేటర్స్ చిన్న చిన్న వాళ్ళు పాపం రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతిదీ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీరు ఫండ్ కలెక్ట్ చేయడానికి వెళ్ళకపోయినా ఒక వీడియో చేసి పెట్టండి. 10 లక్షలు 5 లక్షల మంది ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ తెలుసుద్ది. వీడియో చేసి ఒక స్కానర్ పెడితే ఎంతమందికి వెళ్తుంది ఆ వీడియోస్ రీచ్? ఎంత ఫండ్ కలెక్ట్ చేయొచ్చు? 16 కోట్లు అంటే మాటలా? ఎంత ఫాస్ట్ గా కలెక్ట్ చేయగలం చెప్పండి. ఇలా ఉంటే ఒకసారి వెళ్ళి మీరు పెద్ద పెద్ద క్రియేటర్లు ఫాలో అవుతారు కదా, ఒకసారి అడగండి, కామెంట్ సెక్షన్ లో వేసుకోండి. వాళ్ళ సమస్య కదా, వాళ్ళు వీడియో చేయకూడదా పునర్విక పాప గురించి? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉందా ఆ పాపను కాపాడుకోవడానికి? మహా అయితే ఒక 6 నెలలు మాత్రమే టైం ఉంది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. జై హింద్.